సమంత సినీ పరిశ్రమలోకి ప్రవేశించి సుమారు 15 సంవత్సరాలు పూర్తి అయ్యింది. 2010లో ఏం మాయ చేశావే సినిమాతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు చాలా స్లో అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిన హీరోయిన్లలో సమంత ఒకటి. ఆమె 2010లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ కాలంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక నటిగా అన్ని రకాల పాత్రలను పోషించింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లో గ్లామరస్ ఘాటు పెంచింది. అయితే సమంత ఇప్పుడు అలాంటి పాత్రలు చేయాల్సింది కాదేమోనంటూ ఇప్పుడు బాధపడుతుంది. సినిమా ఇండస్ట్రీలో నటిగా జీవితం అంటే ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ప్రతి సినిమా విజయం నా ఆత్మగౌరవాన్ని పెంచింది. నేను విజయాన్ని మాటల్లో నిర్వచించలేను. కెరీర్ ప్రారంభంలో నేను బాగా టెన్షన్ పడ్డాను. నా సినిమాలు సక్సెస్ అవుతాయా లేదా అని ఆందోళన చెందాను. కానీ నాకు ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది. సినిమాల్లో కొన్ని పాత్రలు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. అయితే ఇప్పుడు నేను ఆ సినిమాలు చూస్తున్నప్పుడు నా పాత్రలు నాకు అసహ్యంగా కనిపిస్తాయి. ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు అని సమంత చెబుతోంది. ఆ సినిమాల వల్ల తన వివాహ జీవితం నాశనమైందని సమంత చెప్పుకొచ్చింది. సమంత ఏం మాయ చేశావే సినిమాలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఏం మాయ చేశావేకి ముందు ఒక తమిళ చిత్రంలో నటించింది సమంత. అందులో గ్లామరు మరీ ఘోరంగా వెలకబోసింది. బహుశా ఇప్పుడు ఆ సినిమా గురించే సమంత చెబుతుందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి సమంత ఏ సినిమా గురించి ఆమె అలా బాధపడుతుందో మీరేమైనా తెలిసే కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.